పరిస్థితులు కూడా అనుకూలంగా మారేటువంటి 100% అనుకూలమే లేదు. టోటల్ వ్యతిరేకం. ప్లీజ్ వెంకట్ గారు ప్లీజ్ రైట్ గా గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి వారు కూడా లైవ్ లో ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే. సో అది అధికార పార్టీ అలాగే ప్రతిపక్షం కూడా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విషయంలో కూడా చోటు చేసుకున్నటువంటి పరిణామాలని వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పార్టీల తరఫున. భారతీయ జనతా పార్టీ ఈ ఇష్యూని ఎలా చూస్తుంది? ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తిని సస్పెండ్ చేయడానికి సంబంధించి అలాగే పార్టీకి వ్యతిరేకంగా ఇవన్నీ పక్కన పెడితే బీసీ కులగణన విషయంలో పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ పాయింట్అవుట్ చేసి మరి ఈ చర్య తీసుకున్నటువంటి సిచ్యువేషన్ భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడు ఒకటి మురళి గారు, మీరు పెట్టినటువంటి చర్చ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ సస్పెన్షన్ కు సంబంధించినటువంటి ఒక అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కూడా మీరు చర్చ పెట్టారు కాబట్టి మా అభిప్రాయం చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తప్పదు. ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, ఢిల్లీ నుంచి వచ్చే ఇన్ఛార్జీలు గత 3 సంవత్సరాల లోపల 3 మారినట్టుగా మనకు లెక్కలు కనపడుతున్నట్టు. కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ రాహిత్యం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అంటేనే గొడవలు ఉంటాయి, అంతర్గత కుమ్ములాటలు ఉంటాయి, ఒకరిని లాగడము, వెనక్కి తీసడము, ఒకటి ప్యాంటు లాగడము, ఇవంతా కూడా ఉంటాయండి. అది కాంగ్రెస్ లో అది అట్లా ఉంటేనే మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటారు వాళ్ళు. మీరేందా ఎట్లా మాట్లాడుతున్నారు అంటే అట్లా ఉంటేనే మా పార్టీ, మేము అట్లా అంతర్గత డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటది, మేము తిట్టుకుంటాము, తర్వాత అంతా కలుస్తాము చేస్తామని. జాతీయ పార్టీ విధానాలన్నీ కూడా కేంద్ర నాయకత్వంతో ముడిపడి ఉంటాయి కదా. ఉన్నాయి. ఆ రకంగా జరిగిన తర్వాత ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు మారని పార్టీ లేదు. మీరు అన్నట్టుగా ఏంటంటే ఆయన తన గతంలో ఒకసారి ఫస్ట్ టైం కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ పోటీ చేసి ఓడిపోయిన సందర్భం, తర్వాత క్యూ న్యూస్ రకరకాలుగా వ్యాఖ్యలు, టీఆర్ఎస్ మీద చేసినటువంటి ఏవైతే ఉన్న వ్యాఖ్యలు, వాటికి జైలుకి వెళ్ళడం, ఇవంతా జరిగిన తర్వాత కొంత ఆయన ప్రజల్లో తన సోషల్ మీడియా ద్వారా కొంత క్రేజీ పెరిగినటువంటి మాట వాస్తవం. ఏ మాట కామాట అది మంచిదా చెడ్డదా అనేటువంటి చర్చకు నేను పోను, కానీ జరిగిన తర్వాత మా పార్టీలోకి వచ్చినాడు. అప్పట్లో కేసీఆర్ దాడిని తట్టుకోలేక అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి లోపల కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో కానీ భారతీయ జనతా పార్టీ వైపు వచ్చినాడు, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగినటువంటిది. ఆ తర్వాత వాళ్ళ కాంగ్రెస్లోకి వచ్చినాడు. ఏదైతేనేమి ఎన్నికలైన తర్వాత కుల ప్రాతిపదికన అతను మాట్లాడుతుంటాడు, రెడ్డిలు అంటాడు, బీసీలు అంటాడు, రకరకాలుగా మాట్లాడుతుంటాడు. ఇతను ఒక వ్యూ ఒకటి ఉంది కాబట్టి, ఒక మౌత్ పీస్ ఉంది కాబట్టి దాని ప్రకారంగా ప్రజల్లో కొంత ఆకర్షణీయమైనటువంటి పద్ధతి లోపల అతనికి ఫాలోయింగ్ ఉంటే ఉండవచ్చు. ఏదైనప్పుడు కూడా రాజకీయాలలో తీన్మార్ మల్లన్న అనేటువంటిది ఒక ఆహ్వానించవలసినటువంటి ఎలిమెంట్ అని నేనైతే అనుకోవడం లేదు వ్యక్తిగతంగా. ఎందుకంటే ఇట్లా రాజకీయాలను బ్లాక్ మెయిల్ చేసేటువంటి పద్ధతిలో ఆయన అనేక రకాలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించాం. ఆ చర్చకు నేను ఇప్పుడు పోను. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో జరిగింది ఏంటి? ఆయన గెలిపించిన తర్వాత రెడ్డిల ఓట్లు మాకు వేయాల్సిన అవసరం లేదు, బీసీల ఓట్లు ఉంటే చాలు, మాకే మిగులుతాయి అని రకరకాల వ్యాఖ్యానాలు, అంటే ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేసేటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. దానికి కొంతమంది యూత్ అట్రాక్ట్ అయినటువంటి సందర్భం కనపడుతున్నటువంటి. ఏదైతేనేమి క్రమశిక్షణ రాహిత్యం, ఆయన ఇక్కడ గ్రౌండ్ ఏమొస్తుందంటే ఇవాళ చెప్పినటువంటిది మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినా కానీ ఇతరులు మాట్లాడినటువంటిది అంటే బీసీ కులగణనకు సంబంధించినటువంటి తన యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను మొహమాటం లేకుండా అతను చెప్పడం జరిగింది. ఈ బీసీకి సంబంధించినటువంటి లెక్కింపు సరిగ్గా జరగలేదు అనేది అది వాస్తవం కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, వెంకట్ చెప్తున్నాడు లెవెల్లో, కానీ బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఘోరంగా విఫలమైనటువంటి సందర్భం లోపల అందరు అంటున్నారు ఫెయిల్ అయిందని, విఫలైంది, ఏందో అడతలేదని ఆ కన్ఫ్యూజన్ లోకి వచ్చాడు ముఖ్యమంత్రి గారు. బహుశా 70 సంవత్సరాల నుంచి రాజకీయాల నుంచి మనం ఆలోచించడం జరిగినట్టయితే నాకు సంబంధించినంత ఒక 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు, ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంత అస్తవ్యస్తంగా అగమ్య గోచరంగా ఆ కన్ఫ్యూజన్ లో ఏం చెప్పాలనో, ఏం చేయాలనో, ఏం జరుగుతుందో తెలియనటువంటి ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు అని నా అభిప్రాయం. మురళి గారు ఎవరు ఏమనుకున్నప్పుడు కూడా, ఎందుకంటే ప్రజల మూడుకు అనుగుణంగా, అంటే వాళ్ళ మూడుకు అనుగుణంగా కూడా మేము ప్రజలకు అనుగుణంగానే మేము వెళ్తున్నాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ప్రజల మూడుకు అనుగుణంగా ఎంతకాలం ఉంటుందండి? చేయాల్సిన పనులన్నీ పక్కకు పెట్టి ఈ రోజు కిషన్ రెడ్డి గురించి మాట్లాడడం, రకరకాలుగా మాట్లాడుతున్నాడు కదా. అసలు మీరు చేయాల్సిన పని ఏందో మీరు చేయకుండా, అంటే పరిపాలనతో పాటు పార్టీలో రాజకీయాల్ని కూడా చేయకుండా ఏది పరిపాలన జరిగింది చెప్పండి, ఏది స్టాచ్యురేషన్ లో జరిగిందో చెప్పండి. బస్సులు అంత మొన్నటి వరకు మనం సర్టిఫికేట్ ఇచ్చినాం మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి, అక్కడ కూడా ఎలక్ట్రానిక్ బస్సులు వచ్చినాయి, అందరికి కూడా టికెట్లు కట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. సరే, ఇవన్నీ జరుగుతున్నాయి. నేనేమంటున్నా అంటే ఏది స్టాచ్యురేషన్ లేదండి. ఒక్కటి కూడా మేము ఇది కంప్లీట్ చేసినామో చెప్పమనండి చూద్దాం. ఏది లేదు, చేసినాము అని చెప్పి వెళ్ళిపోతున్నారు. మీరు 200 యూనిట్లు కరెంటుకి సంబంధించి చెప్తున్నారు. సిటీలో ఎక్కడ ఇంప్లిమెంట్ అయిందో చెప్పండి. సిటీలో ఒక 10 ఇళ్ళు రెంట్కి ఇచ్చినటువంటి వాళ్ళు, పేదలు ఉన్నటువంటి దాంట్లో ఒకరికి ఇచ్చి మిగతా 9 మందికి సరే చెప్పుకుంటే అవన్నీ ఇప్పుడు చర్చ కాదని మాట్లాడదు. కానీ ఈ కన్ఫ్యూజన్ ఉంది. చాలా హామీలు ఇచ్చినారు, హామీలలో ప్రజలు అసంతృప్తి వచ్చింది. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో వచ్చినటువంటి అసంతృప్తి కంటే ఒక 2000 కిలోమీటర్లు వేగంగా
వాయుగుండం వేగంగా ప్రయాణం చేస్తుంది అనేటువంటి పరిస్థితి లోపల రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చింది కాబట్టి రోజు ఏదో ఒక సెన్సేషనల్ కామెంట్స్, తనకైన భాష మీద రకరకాల భాష మాట్లాడుతుంటారు. టీవీలు ఇవాళ వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది, వింటున్నారు, టైం పాస్ అవుతుంది తప్ప లేదు. కాబట్టి ఇవాళ తీన్మార్ మల్లన్ను సస్పెండ్ చేయడం అనేటువంటిది ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పుడు కూడా ఆ పార్టీ క్రెడిబిలిటీ డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితుల వల్ల రేపు తీన్మార్ మల్లన్న ఉంటాడు అనేటువంటిది, ఆయన ఎక్కడ పోతాడు, ఆయన ప్రయాణం ఎక్కడ, ఎవరి వైపు వెళ్తాడు, ఏంది అనేటువంటి రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు అడిగినారు, కాంబోజు వెంకటేశ్వర గారిని అడిగినారు, మీ వైపు వస్తారా అనేటువంటిది. నాకున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్తాడు అనేటువంటి దాని కింద కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఆయనకు. ఆయన బీసీ ముఖ్యమంత్రి కావాలా, బీసీ ప్రభుత్వం రావాలా అనేటువంటి ఉన్నది కాబట్టి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటారా? ఇమీడియట్ పాజిటివ్ అంతే కదా, పాజిటివ్ అనే దానికంటే ఆయన డ్యామేజ్ చేసేదానికి పనికొస్తాడండి. ఇప్పుడు కాంగ్రెస్ డ్యామేజ్, ఒకవేళ ఆ వేవ్ ఇమీడియట్ గా కూడా భారతీయ జనతా పార్టీ వైపు మల్లన్న వేవ్ గాని ఒకవేళ వస్తే హార్ట్లీ వెల్కమ్ అంటారా? లేకపోతే మల్లన్న మా దగ్గర పనిచేసిపోయాడు. ఇప్పుడు ఇంతకు ముందు ఎవరో మిత్రులు అన్నట్టుగా ఆయన జైన్ గాని పార్టీ ఒకటే ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఉంది, అన్ని పార్టీలో జాయిన్ అయినాడు. అతని గురించినట్టు అందరికీ తెలుసు కాబట్టి ప్రత్యేకంగా మేము అతన్ని జాయిన్ చేసుకునేటువంటి పరిస్థితి కాదు. కాకపోతే ఆయన ఏంటంటే ఆయన అనుకుంటున్నది ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి కావాలా, వీలైతే నేనే ముఖ్యమంత్రి, ఆ లెవెల్లో ఆలోచిస్తాడండి. నేను తప్పనడం లేదు, కోరిక ఉంటే తప్పేం లేదు, కానీ ఆ లెక్కగా ఉంది కాబట్టి ఆయన ఊరుకుంటాడండి. డ్యామేజ్ చేయడానికి పనికొచ్చేటువంటి దాంట్లో మొట్టమొదటి వ్యక్తి రాజకీయాలని కలుషితము అంటే ఏమిటి, అధికారంలో ఉన్న పార్టీకి నష్టం చేసేటువంటి దాంట్లో తీన్మార్ మల్లన్న ప్రథముడు అనేటువంటి అంటే ఏమీ సందేహం లేదు. రకరకాలుగా వాక్చాతుర్యం ఉంది, మాట్లాడతాడు, ఇష్యూస్ రేజ్ చేస్తాడు, తప్ప రైటా తర్వాత సంగతి. కాబట్టి తీన్మార్ మల్లన్నతో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుంది తప్ప. అదే విధంగా మీరు అన్నారు మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రి పదవి ఇస్తే వేరే వాళ్ళని గెలిపిస్తా అంటే దానికి నాకు అర్థం కాలేదు. వేరే వాళ్ళు అంటే వేరే పార్టీనా, లేకపోతే తను రాజీనామా చేసి ఇంకోనా అనేటువంటిది లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ అస్తవ్యస్తంగా ఉన్నదానికి నేను ఆధారపూరితమైనటువంటి నిర్ణయాలు ఏంటంటే మనకు ఉండేటువంటి ప్రాతిపదిక ఏంటంటే 15 మాసాలు అయింది, 6 మంత్రి పదవులు తిరిగి తీసుకుని విస్తరించేటువంటి పరిస్థితుల కాంగ్రెస్ చాలా బలహీనపడ్డది. కార్పొరేషన్ చైర్మన్లు కార్యకర్తలు అడుగుతున్నారు, అవి చేయలేకపోయినారు, ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని పోస్ట్పోన్ వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుల ఇవల్ల కాంగ్రెస్ ఇట్లా ఉంటే ఉంటది, లేకపోతే విస్తరణ చేసిన తర్వాత అనేక రకాల అంతర్గత సమస్యలు అనేటువంటిది పార్టీలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజల వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఒకటి మురళి గారు బలంగా ఉండొచ్చు, పార్టీ ఉంటది అని అనుకోవడానికి అవకాశాలు ఎందుకు లేవంటే తీవ్రమైన వ్యతిరేకత, అసంతృప్తి, అసహనము ప్రజల్లో రేవంత్ రెడ్డి గారి పాలన మీద వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ అంతర్గతంగా ఏంటంటే మంత్రి పదవులు, మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఏంటంటే మా రంగారెడ్డి జిల్లా వాడు కాబట్టి సరే చాలా కాలం నుంచి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన మంత్రి పదవి అడుగుతున్నాడు. ఏం చేయాలి? తీన్మార్ మల్లన్న మీద వేటు కంటే కూడా బీసీ గర్జన సభలో తను వినిపించినటువంటి వాయిస్, బీసీలను తను ఐక్యం చేస్తున్నటువంటి విధానానికి సంబంధించి ప్రధానంగా ఎక్కువగా కూడా చర్చ జరుగుతోంది. వెంకటరెడ్డి గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. ప్లీజ్ మాట్లాడదాం. తిరునహరి శేషు గారు రాజకీయ విశ్లేషకులు, వారు కూడా లైవ్ లో